బసవేశ్వర ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళని తెచ్చి బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ అందోల్ నియోజకవర్గానికి నీళ్లు ఇస్తామంటే ఇవాళ బసవేశ్వరను బంద్ పెట్టారు. నడుస్తుందా బసవేశ్వర? అటకెక్కిచ్చిండ్రు. అడిగేటోళ్ళే లేరు. మాయమాటలు చెప్తుంది. ఇలా బసవేశ్వర బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. ధరలు మాత్రం పెంచారు. బస్ టికెట్లు డబుల్ రేట్ అయింది. బస్సు టికెట్ల చాలా ధరలు, ఏది విస్కీ బీర్ల ధరలు పెంచింది. ఇంకేంది మన విత్తనాలు, జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచింది. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది ఒకటే సూత్రం, ధరలు పెంచు, కమిషన్లు దంచు. స్కీములు కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టు. ఇంతకు మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగమేశ్వర బసవేశ్వర, లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. 1,46,00,000 ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు యాసంగి కూడా 1,46,00,000 మందికి ఇస్తావా? సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు. దీని మీద ముఖ్యమంత్రిగా నీ విధానం ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు అప్పుడు 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి ఒక్క పంటకే అంటుండు. అసలు నీ విధానం ఏంది? ఒకసారేమో రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాను ఒకసారి చెప్పినావు, ఒకసారేమో 3 ఎకరాలకు ఇచ్చి ఎగ్గొట్టినవు, ఒక పంటకేమో రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టినవు. మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతా అని అందరికి ఇచ్చినావు. ఇప్పుడు మళ్ళీ యాసంగికి ఏమంటున్నావు? పంట వేసిన వాళ్ళకే ఇస్తా, ఒక్కసారే ఇస్తా అంటున్నావు. అంటే ఇది నీకంటూ ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి? కేసీఆర్ ఒక విధానం ఉంది. రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు. పంటకి ఇచ్చిండు, 11 సార్లు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు. నీ పద్ధతి ఏంది? వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు బంధు రాదు. సో రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. లేకపోతే యాసంగిలో మీకు సగం మందికి రైతు బంధు పోతుంది. పోయిన యాసంగి బోనస్ ఇస్తావా ఇవ్వవా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? రైతులు అడుగుతున్నారు సార్. అసెంబ్లీలో నాకు సిర్గాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు. పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు రాలేదని చెప్పి ఈరోజు రైతులు నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? వెంటనే 1,150 కోట్ల రూపాయల యాసంగి బోనస్ సన్న రకం వడ్లకు చెల్లింపులు జరపాలని ఈ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో ముఖ్యమైన విషయం రైతు భరోసా. నిన్న వ్యవసాయ మంత్రి సావు కబురు సల్లగా చెప్పిండు. యాసంగిలో సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తాం, మిగతా భూములకు రైతు భరోసా ఎగ్గొడతాము అని చెప్పిండు వ్యవసాయ మంత్రి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏమన్నావు రేవంత్ రెడ్డి? అప్పుడు నువ్వు కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలి అన్నాడు రేవంత్ రెడ్డి. కొందరు 3 పంటలు పండిస్తారు, 2టికి ఎట్లు ఇస్తావు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. మరి ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి? 1 పంటకే ఇస్తారట్టుగా. సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. కందులు కానీ, మిరప కానీ, చెరుకు కానీ, పత్తి కానీ, ఆయిల్ పామ్ కానీ, పసుపు కానీ, పండ్ల తోటలు కానీ, ఇవన్నీ ఒకే పంట కదా. ఇవన్నీ కలిపితే 70 లక్షల ఎకరాలు ఉంటుంది. మరి ఎగబెట్టుడేనా ఇక రేవంత్ రెడ్డి? అప్పుడు 3 పంటలకు ఇవ్వంటివి, ఇప్పుడు 1 పంటకి ఇవ్వబట్టివి. దీనికి ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా,
జల్దీ ఎలక్షన్ పెట్టుకొని యాసంగిలో సగం మందికి రైతు బంధు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త. రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండు, పంటల బీమా ఎగ్గొట్టిండు, పోయిన సంవత్సరం యాసంగి రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిండు. ఓట్లు డబ్బల పడంగానే అసలు సూత్రం బయట పెడతాడు. ఇక కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే మీకు 2 పంటలకు బోనస్ వస్తుంది, 2 పంటలకు రైతు బంధు వస్తుంది, పంటల బీమా వస్తుంది. కేసీఆర్ ఉంటేనేమో రంగుల ఇచ్చిండు, బతుకమ్మకి ఇచ్చిండు. నువ్వు 2 ఇస్తాంటివి, 1 ఇత్తివి, ఆ 1 ఇచ్చిన దానికి ఇంకా గుద్దమన పట్టివి ఓట్లు. ఆ 1 కూడా సగం మందికి ఇచ్చింది, అందరికి ఇయ్యలే. కేసీఆర్ 1,30,00,000 చీరలు ప్రతి సంవత్సరం అందించారు కేసీఆర్ గారు. నువ్వెందరికి ఇచ్చినావు? 50 లక్షలకు ఇచ్చినావు అంతే, సగం. ఆ ఇచ్చిన చీరకి ఇంకేమంటాడు? నేను సారవెట్టిన అంటాడు. ఇచ్చింది 1 చీర, ఆ ఇచ్చింది సగం మందికి, దానికి నేను సారవెట్టిన, నాకు ఓట్లేయినట్టు. నువ్వు సారే అంటే ఏంటిదా రేవంత్ రెడ్డి? మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు నువ్వు మహిళలకు. నెలకు 2,500 ఇస్తా అన్నావు కదా, గదిస్తే సారవెట్టినట్టు. 2 నెలలు అయింది. 2 నెలలు అంటే 60,000 బాకీ పడ్డావు నువ్వు. నీ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అంటే 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డావు కదా. ఇంకా 60,000 ఇచ్చి 2 చీరలు ఇస్తే నువ్వు సారవెట్టినా అన్నావు లెక్క. సారవెట్టలే, నువ్వు ఎగబెట్టినావు. నీ తులం బంగారం ఎగ్గొట్టినవు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినవు, 60,000 మహాలక్ష్మి పైసలు అక్కజల్లులకు ఎగ్గొట్టినవు.